ఒక వ్యవసాయదారుడు తన పొలంలో మంచి గోధుమ గింజల్ని చల్లాడు. ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి గోధుమ గింజల మధ్యలో గురుగులు చల్లి వెళ్ళాడు, అనగా చెడు విత్తనాలు. గోధుమలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనిపించాయి. పనివారు అతనితో, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలు చల్లినాము, మరి కలుపు మొక్కలు ఎలా వచ్చాయి అని అడిగారు. అందుకతడు, అది శత్రువుల పని అయి ఉంటుంది అన్నాడు. అందుకు పనివారు అతనితో, మేము వెళ్ళి కలుపు మొక్కల్ని పెరికివేయమంటారా అని అడిగారు. అందుకు యజమాని, వద్దు, మీరు కలుపు మొక్కల్ని తీసేటప్పుడు పొరపాటున గోధుమలను కూడా తీయగలరు. వాటిని కలిసి పెరగనీయండి. పంట కోసేటప్పుడు మొదట కలుపు మొక్కల్ని కోసి కట్టలుగా కట్టి వాటిని కాల్చమని పనివారితో చెప్పాడు. ఆ తరువాత గోధుమలను సేకరించి ధాన్యాగారంలో నిల్వ చేయండి అని చెప్పాడు. ఆ విధంగానే భూలోకంలో గోధుమల వలె మంచివారు, గురుగుల వలె చెడ్డవారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. కానీ పంట కోసే సమయంలో గోధుమల వంటి నీతి నిజాయితీ గలవారు నిత్యత్వమునకు, గురుగుల వంటి అన్యాయస్తులు, అనీతిపరులు నిత్యాగ్నికి అప్పగించబడతారు. పవిత్ర గ్రంథం సెలవిస్తుంది, నీతి మరణం నుండి రక్షించును, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. కాబట్టి మిత్రమా, నీతిగా బ్రతకటం అలవాటు చేసుకుందామా?